అవ్వ గొప్ప గొప్ప లీడర్లు పోనీ మీరు. నీకంటే జైల్లో చూస్తే ఆఫీస్ లెక్క అనిపిస్తుంది కావచ్చు. మీ లీడర్ వచ్చి ఆ పుండ్లకు మందు కూడా పెట్టాడు. అంతా నాశనం చేసి జైల్లోకి ఒర్రి అని కార్యకర్తలు రెచ్చగొడుతున్నావు నువ్వు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఈ లీడర్ అందరికి కార్యకర్తలను చూస్తే ఏమనిపిస్తుందో ఏమో కానీ మేమేం చెప్పినా కాదనుకుంటా ఏంది అని అడగకుండా గొర్రెల లెక్క తలుపుతారు అని అనుకుంటారు కావచ్చు. అడ్డం చెప్పకుండా అడ్డగోలుగా ప్రశ్నలు అడగకుండా ఏది చెప్పినా చేస్తారు అని అనుకుంటారో మరి ఏందో గానీ నోట్లకేంచి ఏదైతే అది మాట్లాడుతూనే ఉంటారు ఈ లీడర్లు. ఇంకా మీదికేంచి కార్యకర్తలు సరే అనేదాకా అవునా కాదా అని తలకే తింటారు వీళ్ళు. వరంగల్ పెట్టిన పూపాటి సభలో బండి సంజయ్ కూడా గిట్లనే కార్యకర్తలు ఎమ్మడి పడ్డాడు. ఏదో 10 మంది పోయి ధర్నా చేసి టెంట్ వేసుకొని దీక్షలు చేసే నాయకులు మనకు వద్దనా? ఎవరు కావాలి నాయకులు? జైలుకు పోవాలి, లాఠీ దెబ్బలు తినాలి, కేసులకు భరించాలి. 10 మంది పోయి ప్రశాంతంగా టెంట్లు వేసుకొని దీక్షలు చేసే లీడర్లు అద్దట ఆ పూపాటిలా. జైలుకు పోయేటోళ్ళు, లాఠీ దెబ్బలు తింటోళ్ళు, కేసులు అంటే భయపడినోళ్ళు కావాలన్నట. అంటే ఏం చెప్పదలుచుకున్నావు బండి సంజయ్ నువ్వు? రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా ధర్నాలు దీక్షలు చేయకుర్రి అంతా నాశనం చేసి జైల్లోకి ఓర్రి అని కార్యకర్తలు రెచ్చగొడుతున్నావు నువ్వు. భరిస్తారా? సప్పగుండరిందే సప్పగుండా పోతే సప్ప సరే అననికి వాళ్ళు ఏమన్నా జైలుకు ఇంటికి అప్ అండ్ డౌన్ చేసి అలవాటు ఉన్న లీడర్లానే. కార్యకర్తలే నీకంటే జైలు చూస్తే ఆఫీస్ లెక్క అనిపిస్తుంది కావచ్చు, కేసులు అంటే చిన్న ముచ్చట కావచ్చు, కానీ కార్యకర్తలు కదా వాళ్ళకి భయమే అవుతుంది. ఇప్పుడు నువ్వు మంచిగానే చెప్తావు జైలుకు పోవాలి, కేసులకు భయపడొద్దు అని. అడ్డనికలు ఆగమయ్యేది వాళ్ళ కుటుంబాలే కదా. అంటే మేము జైలు కూడా రెడీ అన్నా చెల్లుతున్నా పక్క అన్న, లాఠీ దెబ్బలు తినడం కూడా రెడీ అన్నా అని చెప్పుడన్నా. నేను కేసులకు భయపడన్నా అన్న చెందుతున్నా. వాళ్ళని జైలు లేపించేదాకా నిమ్మలంగా ఉండట్లేడు కదా ఈ బండి సంజయ్ అన్న. జైలు కోనికి, లాఠీ దెబ్బలు తిననికి, కేసులు వేసుకోనికి తయారుగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తురు అని బలవంతం చేసి మరీ చేతులు ఎత్తిపించిండు బండి సంజయ్ అన్న. మరి ఇప్పటికన్నా సాటిస్ఫై అయిందో లేదో గానీ ఓ కార్యకర్తలు లీడర్ల మాట్లాడి నిజంగానే ఆగమాగం అంగడంగడి చేసి జైల్లోకి పోయి లాఠీ దెబ్బలు తిని మంచంలో వాడితే మీ లీడర్ వచ్చి ఆ పుండ్లకు మందు కూడా పెట్టాడు. గది యాదుంచుకోర్రి, మంచుకున్నారు పోరి. ఒక లీడర్ ఏమో ఆ మధ్యలో రైలు పట్టాలు కోయిర్రి, ఆఫీసులు అంటి పెట్టుర్రి అన్నాడు. ఇంకొక ఆయనేమో ఇప్పుడు జైల్లోకి పోర్రి, లాఠీ దెబ్బలు తిన్నుర్రి అంటున్నాడు. అవ్వ గొప్ప గొప్ప లీడర్లు పోరి మీరు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.